మనం తిరుమలకి మళ్ళీ వెళ్తున్నాం. కానీ ఈసారి ఎక్కడ ఉండబోతున్నాం? హోటళ్లు ఎప్పుడూ పెద్ద సమస్యే. అది నిజమే. ప్రతిసారి హోటళ్లతో ఇదే సమస్య. నిజంగా మనకి తిరుపతిలో మన స్వంత ఇల్లు ఉంటే ఎంత బాగుండేది. ఎప్పుడైనా దర్శనానికి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉండేలా. అది నిజమే, కానీ మనం లేని సమయంలో దాన్ని ఎవరు చూసుకుంటారు? కొన్నిసార్లు వెళ్లే ఫ్లాట్ కొనడం నిర్వహించటం అసాధ్యమే. ఇటీవల తిరుపతిలో కొత్త సర్వీస్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ గురించి వీడియో చూశాను. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఫ్లాట్లో ఉచితంగా ఉండొచ్చు. అద్భుతమైన విషయం, మనం అక్కడ లేనప్పుడు ప్రతి నెలా ఫిక్స్డ్ రెంట్ వస్తుంది. నిజంగా అది నిజమేనా? నువ్వు చెప్పిన ఆ ప్రాజెక్ట్ ఏది? దానికి పేరు శ్రీ వైభూమ్ ఇన్. ఇక్కడ తిరుపతిలో అందమైన సర్వీస్ అపార్ట్మెంట్లు. అది అద్భుతంగా ఉంది. తిరుపతిలో ఒక ఇల్లు ఫిక్స్డ్ రెంట్ ఆదాయంతో. అయ్యో, ఇది మనకు బాగా సరిపోతుంది.